హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త పే స్కేల్స్, ముఖ్యంగా డిఏ, పిఆర్సీ అరియర్స్‌కు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే అండి. ఇక ముఖ్యంగా ఈ పెరిగిన జూలై నెలలో అయితే పెన్షన్లు జూలై 1 నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరనుంది. దీనికి ప్రభుత్వం 1,939 కోట్లు ఇప్పటివరకు చెల్లింపులు అయితే చేశారు. ఈ పెరిగిన పెన్షన్లకి జూలై 1 విడుదల దాదాపుగా 4,000 కోట్లు అయితే అవసరం ఉంటుందని, ఆగస్టు నెల నుంచి అయితే నెలకి 2,800 కోట్లు అయితే అవసరమవుతాయని లెక్క అయితే కట్టిందండి. ఈ విధంగా పెన్షనర్లకు 4,000 పెన్షన్ చేసి పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా క్యాబినెట్ సెక్రటరీకి లేఖ అయితే రాశారండి. ఇందులో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక సెంట్రల్ పే కమిషన్ ప్రతి సంవత్సరాలకి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయబడుతుంది. ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్లు మరియు ప్రయోజనాలను అయితే సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం వంటి అంశాలపైన కూడా ఆధారపడైతే ఉంటుంది మార్పులనైతే. ఇక 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కమిషన్ అప్డేట్ కోసం సిబ్బంది అయితే ఎదురు చూస్తున్నారండి. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం 4% మరియు 7% మధ్య ఉండేది. ద్రవ్యోల్బణం 2016 నుండి 2023 వరకు కూడా కోవిడ్కు ముందు స్థాయిలని అధిగమించింది. స్థానిక మార్కెట్లో వస్తువు ధరలు 80% కంటే ఎక్కువ పెరిగాయి. ఈ మేరకే మిశ్రా కేంద్రానికి సమాచారం కూడా అందించారండి. ఇక 1/7/2023 వరకు కూడా 46% డియర్నెస్ అలవెన్స్ ఇవ్వబడింది. ఇప్పుడు ఈ డియర్నెస్ అలవెన్స్ 50% అయితే చేరనున్నట్లు సమాచారం. అయితే త్వరలో వేతన సంఘం కూడా ఏర్పాటు చేయాలని లేఖలో స్పష్టం చేశారండి. ఇక జీతాల నిర్మాణం ఎలా ఉంటుంది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో జీతం మ్యాట్రిక్స్ని సమీక్షించాలని సిఫార్సు అయితే చేయబడిందండి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పే కమిషన్ మార్పులు అవసరం. ఇక ఈ లేఖలో జనవరి 1, 2024 నుండి ఉద్యోగుల డిఏ 50% ఉంటుందని మిశ్రా ఊహించారు. ఇక సిసిఎస్ రూల్స్ 1972లో ఎటువంటి మార్పు లేదని కూడా పేర్కొన్నారు. ఇక ద్రవ్యోల్బణం కారణంగా వేతన సవరణ అవసరమని చెప్పి ఆయన భావిస్తున్నారండి. 2024 జనవరి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు 50% డిఏ అందజేయనున్నారు. కొత్త ఉద్యోగుల పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. 2024 నుంచి పెన్షన్ నిబంధనలు మార్చాల్సి ఉంది. ఇక 8వ వేతన సంఘంపై ఇంకా చర్చ జరగాల్సి అయితే ఉందండి. తొందరలో దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం కూడా కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగులకి కానుక అయితే ఇవ్వబోతున్నట్టు సమాచారం. త్వరలో దీనికి ప్రకటన ఉండబోతుందని మంత్రివర్గాలు అయితే చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.